హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆ ఖరీదైన స్టార్ హోటల్ ముందు 52 ఏళ్ల లక్ష్మి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఎరుపు రంగు రిబ్బన్‌తో అలంకరించిన ఒక చిన్న బహుమతి పెట్టె ఉంది. ఆ చిన్న పెట్టెలో కొడుకు కోసం 3 నెలల పాటు ఒక పూట తింటూ పస్తులుండి కూడబెట్టిన ఒక బంగారు ఉంగరమూ దాగి ఉంది. ఈరోజు ఆమె ఒక్కగానొక్క కొడుకు రాహుల్ 25వ పుట్టినరోజు. కాసేపటికే హోటల్ భారీ అద్దాల తలుపులు తెరుచుకొని రాహుల్ బయటకు అడుగుపెట్టాడు. నల్లటి బ్లేజర్ సూట్లో ఎంతో హుందాగా ఒక పెద్ద సాఫ్ట్వేర్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్లా అతడు ఎంతో ఆనందంగా, అందంగా కూడా కనిపించాడు. కొడుకును చూడగానే లక్ష్మి కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. గత 2 వారాలుగా అతడు కనీసం ఫోన్ చేయలేదన్న బాధను ఆమె ఒక్క క్షణంలోనే మర్చిపోయింది. పాత కాటన్ చీరను సవరించుకుంటూ ఆమె వేగంగా కొడుకు వైపుకు అడుగులు వేసింది. రాహుల్, కన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఎంతో ప్రేమగా పిలిచింది. తల్లి స్వరం వినగానే రాహుల్ ముఖంలో చిరునవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది. అతడు భయంతో మరియు ఆందోళనతో చుట్టూ ఉన్న పరిసరాలను గమనించాడు. హోటల్ ముఖద్వారం వద్ద అతడి ధనవంతులైన స్నేహితులు, ఆఫీసు సహోద్యోగులు నవ్వుతూ నిలబడి ఉన్నారు. రాహుల్ చకచక తల్లి దగ్గరికి వచ్చి ఎవరికీ వినిపించని రహస్య స్వరంతో గుసగుసలాడాడు. నువ్వసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కటువుగా ప్రశ్నించాడు. లక్ష్మి కంగారు పడుతూ, నీ పుట్టినరోజు కదా అని నిన్ను చూడ్డానికి వచ్చానురా అని చెప్పింది. రాహుల్ ఆమె మాటలను పట్టించుకోకుండా తన స్నేహితుల వైపు చూశాడు. ప్లీజ్, నువ్వు నా తల్లివని వాళ్ళ దగ్గర పొరపాటున కూడా చెప్పకు అన్నాడు. ఆ ఒక్క మాటతో లక్ష్మి ప్రాణం ఒక్కసారిగా నిలిచిపోయినంత పనయింది. ఆమె తను విన్న మాటలను నమ్మలేక కొడుకు ముఖంలోకి అమాయకంగా చూసింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా పరువు తీయకు అని అతడు మళ్ళీ కసిగా అన్నాడు. లక్ష్మి తన అరిగిన చెప్పులు, రంగు వెలిసిన పాత చీర వైపు భారంగా చూసుకుంది. తను అహర్నిశలు శ్రమించి తీర్చిదిద్దిన కొడుకి తన పేదరికాన్ని చూసి సిగ్గుపడుతున్నాడని ఆమెకు అర్థమైంది. వణుకుతున్న చేతులతో ఆ బహుమతి పెట్టెను అతడి చేతిలో పెట్టింది. రాహుల్ దాన్ని విసుగ్గా తీసుకుని జేబులో పెట్టుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. లక్ష్మి ఒంటరిగా నడుచుకుంటూ ఆ చలిరాత్రిలో తన చిన్న గది వైపు అడుగులు వేసింది. లక్ష్మి తన చిన్న అద్దె గదిలోకి చేరుకొని తలుపు గడియ వేసింది. గది నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం ఆమె గుండెను పిండేస్తున్నట్లుగా అనిపించింది. టీవీ పక్కన ఉన్న చిన్న ఫోటో ఫ్రేమ్ను ఆమె వణుకుతున్న చేతులతో ముట్టుకుంది. అందులో 6 ఏళ్ల రాహుల్ తన చిన్న చేతులతో తల్లి మెడను హత్తుకుని నవ్వుతూ ఉన్నాడు. ఒకప్పుడు అదే రాహుల్ తన ఒడిలో మా అమ్మ ప్రపంచంలోనే అత్యంత బలమైన మనిషి, నాకెంతో ఇష్టం అని గర్వంగా చెప్పేవాడు. ఆ రోజులు గుర్తొచ్చి లక్ష్మి కళ్ళ వెంట కన్నీరు ధారగా కారింది. రాహుల్కు 5 ఏళ్ల వయసున్నప్పుడు అతడి తండ్రి రఘు అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు. ఏ చదువు లేని లక్ష్మికి ఆ సమయంలో ఆదుకునేవారు ఎవరూ లేరు. కొడుకు ఆకలి తీర్చడానికి ఆమె ఉదయాన్నే ఇతరుల ఇళ్లల్లో గిన్నెలు తోమడానికి వెళ్ళేది. మధ్యాహ్నం వేళల్లో పెద్ద పెద్ద ఆఫీసులో నేలలు తుడిచే పని చేసేది. రాత్రిపూట కొడుకు నిద్రపోయాక మరికొన్ని చిన్న చిన్న పనులు చేస్తూ అర్ధరాత్రి వరకు మేల్కొనేది. రాహుల్ బడి పుస్తకాలు, ఫీజుల కోసం ఆమె ఎన్నో పూటలు మంచినీళ్లు తాగి కడుపు నింపుకుంది. తన కష్టాలేవి కొడుకుకు తెలియకూడదని అతడిని ఒక రాకుమారుడిలా పెంచాలని తాపత్రయపడింది. రాహుల్ బడిలో బాస్కెట్బాల్ టీములో చేరాలని ఆశపడినప్పుడు స్పోర్ట్స్ డ్రెస్ కొనడానికి ఆమె దగ్గర డబ్బులు లేవు. ఆ రాత్రి మరో 2 అదనపు ఇళ్లలో పాచిపని ఒప్పుకొని ఆ బట్టలను కొనిచ్చింది. రాహుల్ పెద్దయ్యాక హైదరాబాద్లోని మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించాడు. కాలేజీ భారీ ఫీజులు కట్టడానికి తన తల్లి తనకు ఇచ్చిన ఏకైక గుర్తు అయిన బంగారు గొలుసును కూడా అమ్ముకుంది. రాహుల్ డిగ్రీ పట్టా అందుకున్న రోజు స్టేజ్ కింద కూర్చుని ఆమె గర్వంగా ఏడ్చింది. కానీ ఉద్యోగం వచ్చి నలుగురిలో హోదా పెరిగేసరికి రాహుల్ ప్రవర్తనలో మార్పు రావడం మొదలైంది. అతడు కొత్త స్నేహితులతో తిరుగుతూ తల్లిని ఒక అపరిచిత వ్యక్తిలా చూడడం అలవాటు చేసుకున్నాడు. రాహుల్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగాడు. అతడికి సంపన్న కుటుంబానికి చెందిన పూజ అనే అమ్మాయితో పరిచయమై అది పెళ్లి వరకు వెళ్ళింది. పూజ చాలా సంస్కారవంతురాలు. కానీ రాహుల్ మాత్రం ఆమె కుటుంబం ముందు తన గతాన్ని దాచాలనుకున్నాడు. ఒకరోజు అతడు తల్లికి ఫోన్ చేసి, పూజ వాళ్ళ కుటుంబం వస్తుంది, నువ్వు సాధారణ పని మనిషిలా ఉండు, అనవసరంగా ఏది మాట్లాడకు అని హెచ్చరించాడు. లక్ష్మి గుండె బరువెక్కినా కొడుకు సంతోషం కోసం సరే నాయనా అని తల ఊపింది. నిశ్చితార్థం రోజున లక్ష్మిని ఒక దూరపు బంధువులా లేదా ఇంటి పని మనిషిలా మాత్రమే అతిథులకు చూపించాడు.
ఆ అవమానాన్ని భరిస్తూనే ఆమె ఒక మూలన నిలబడి వారిద్దరిపై అక్షింతలు వేసి ఆశీర్వదించింది దూరం నుంచి. నిశ్చితార్థం ముగిసిన 2 రోజుల తర్వాత లక్ష్మి ఊరి నుంచి రంగయ్య అనే పెద్దాయన నగరానికి వచ్చాడు. రంగయ్య రఘుకు ప్రాణ స్నేహితుడు. లక్ష్మి కుటుంబ పరిస్థితులను మొదట్నుంచి దగ్గరుండి చూసిన వ్యక్తి. అతడి చేతిలో దుమ్ము పట్టిన ఒక పాత ఇనుప పెట్టె ఉంది. లక్ష్మి ఇంటి అడ్రస్ దొరక్క అతడు నేరుగా రాహుల్ ఉంటున్న విలాసవంతమైన ఫ్లాట్‌కు చేరుకున్నాడు. ఆ సమయంలో రాహుల్ ఆఫీస్‌లో ఉండడంతో పూజ మాత్రమే ఇంట్లో ఉంది. రంగయ్య ఆ పెట్టెను పూజ చేతిలో పెడుతూ ఇది రఘు చనిపోయినప్పుడు మిగిల్చిన పత్రాల పెట్టె. ఇందులో ఎంతో రహస్యం ఉంది అని చెప్పాడు. పూజ ఆసక్తితో ఆ పెట్టెను తెరిచి అందులో ఉన్న పాత కాగితాలను పరిశీలించింది. అందులో లక్షలాది రూపాయల ప్రైవేట్ అప్పుల ప్రామిసరీ నోట్లు, బ్యాంకు రికవరీ నోటీసులు ఉన్నాయి. రఘు చనిపోయే నాటికి ఎన్నో అప్పులు మిగిల్చి వెళ్ళాడని ఆ పత్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. వాటన్నింటిపై లక్ష్మి ఒక్కొక్క పైసా చెల్లించినట్లుగా బ్యాంకు రసీదులు అతికించి ఉన్నాయి. పూజ ఆ పత్రాల తేదీలను చూసి నిశ్చేష్టురాలైంది. ఎందుకంటే ఆ అప్పులను తీర్చడానికి లక్ష్మికి 20 ఏళ్ల సమయం పట్టింది. ఆ త్యాగం తాలూకా లోతును అర్థం చేసుకున్న పూజ కళ్ళలో నీళ్లు ఆగలేదు. రంగయ్య ఆ పత్రాల వెనుక ఉన్న అసలు నిజాన్ని పూజకు పూసగుచ్చినట్లు వివరించాడు. అమ్మా, భర్త పోయినప్పుడు ఆ అప్పుల నుంచి తప్పించుకోవడానికి లక్ష్మికి చట్టపరంగా ఎన్నో మార్గాలున్నాయి. కానీ అలా చేస్తే రాహుల్ తండ్రిని సమాజం మోసగాడిగా చూస్తుందని, కొడుకు జీవితాంతం తలదించుకోవాల్సి వస్తుంది అని ఆమె భయపడింది. తన రక్తమాంసాలను కరిగించి ఒళ్లంతా హూనం చేసుకుంటూ ఆ అప్పులన్నీ ఒంటరిగానే తీర్చింది. అంతేకాదు, రాహుల్ కాలేజీ చదువు సమయంలో లక్ష్మికి వేరే రాష్ట్రంలో మంచి జీతంతో కూడిన సూపర్వైజర్ ఉద్యోగం వచ్చింది. కానీ కొడుకును ఒంటరిగా విడిచి వెళ్ళలేక ఆ గొప్ప అవకాశాన్ని కూడా కాదనుకుంది అని రంగయ్య చెప్పాడు. ఈ మాటలు విన్న పూజ తీవ్ర ఆగ్రహంతో మరియు ఆవేదనతో రగిలిపోయింది. సాయంత్రం రాహుల్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే పూజ ఆ పెట్టెను అతడి ముందు విసిరి కొట్టింది. రాహుల్, నీ స్థాయి ఏమిటో, నీ తల్లి గొప్పతనం ఏమిటో ఈ కాగితాలు చూసి తెలుసుకో అని గద్దించింది. రాహుల్ ఆ కాగితాలను విసుగ్గా తిరిగేస్తూ మొదట తేలికగా తీసుకున్నాడు. కానీ తన తండ్రి మిగిల్చిన అప్పుల వివరాలు, తన ఇంజనీరింగ్ ఫీజుల కోసం తల్లి రాత్రింబవళ్లు పడ్డ కష్టాల రసీదులు చూసి అతడి గుండె ఆగిపోయినంత పనైంది. ఎవరి పేదరికాన్ని చూసి నువ్వు సిగ్గుపడ్డావో ఆ పేదరికం నీకు ఈరోజు రాజభోగాలు ఇవ్వడం కోసమే వచ్చిందని తెలుసుకో అని పూజ నిలదీసింది. రాహుల్ చేతులు వణకడం మొదలైంది. అతడి గొంతు ఎండిపోయింది. తన ఎదుగుదల వెనుక తల్లి రక్తపు చెమట దాగి ఉందని అతడు మొదటిసారి గ్రహించాడు. తాను హోటల్ బయట తల్లిని గెంటేసిన దృశ్యం అతడి కళ్ళ ముందు కదిలి గుండెను చీల్చేసింది. నేను ఎంతటి రాక్షసుడిని అని అరుచుకుంటూ అతడు తల పట్టుకొని నేలపై కూలబడిపోయాడు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా అతడు కార్ కీస్ తీసుకుని తల్లి ఉంటున్న పాత బస్తీ వైపు పిచ్చివాడిలా బయలుదేరాడు. దారి పొడవునా అతడి కన్నీళ్లు వర్షపు జల్లులతో కలిసిపోయాయి. లక్ష్మి ఉంటున్న చిన్న పాత ఇంటి ముందుకు రాహుల్ కారు వచ్చి ఆగింది. అతడు తలుపు తోసుకుని లోపలికి వెళ్ళేసరికి లక్ష్మి ఒక చిన్న దీపం వెలుగులో పాత బట్టలు పుడుతూ కనిపించింది. కొడుకును వర్షంలో తడిసిపోయి కన్నీళ్లతో చూడగానే ఆమె కంగారుగా లేచి నిలబడింది. ఏమైంది రాహుల్? ఒంట్లో బాగాలేదా? ఎందుకింతలా తడిసిపోయావ్? అంటూ కొంగుతో అతడి తలను తుడవబోయింది. రాహుల్ ఒక్కసారిగా ఆమె కాళ్ళపై పడి గుండెలవిసేలా రోదించడం మొదలుపెట్టాడు. నన్ను క్షమించమ్మా, నేను క్షమించరాని పాపం చేశాను అని తల్లి పాదాలను అతడు గట్టిగా పట్టుకున్నాడు. నాకు కావాల్సిన హోదా, కార్లు, బట్టలు చూసుకొని గర్వపడ్డాను. కానీ వీటన్నిటి కోసం నువ్వు నీ జీవితాన్ని తగలబెట్టుకున్నావని తెలుసుకోలేకపోయాను అని అతడు ఏడ్చాడు. లక్ష్మి ప్రేమగా కొడుకును పైకి లేపి తన గుండెలకు హత్తుకుంది. నువ్వు బాగుండాలనే కదరా నేను ఇదంతా చేసింది. నాపై నీకు ఏ రుణమూ లేదు నాయనా అని ఆమె కన్నీళ్లను తుడిచింది. ఆ రాత్రి వారిద్దరూ గంటల తరబడి మాట్లాడుకున్నారు. రాహుల్ తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసి తల్లి ఒడిలో ఒక పసిపిల్లాడిలా అతడు నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం రాహుల్ తన తల్లిని తీసుకుని నేరుగా తన సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాడు. కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులు, ఉన్నతాధికారులందరినీ ఆడిటోరియంలో సమావేశపరిచాడు. వేదికపై లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని అందరి ముందు నిలబడ్డాడు. ఈరోజు నేను ఈ స్థాయిలో నిలబడడానికి కారణం నా ప్రతిభ కాదు, నాకు తన సర్వస్వాన్ని ధారపోసిన ఈ దేవత. ఈమె నా తల్లి లక్ష్మి అని మైక్లో గర్వంగా ప్రకటించాడు. ఆఫీస్ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. ఆ క్షణంలో లక్ష్మి కళ్ళ నుంచి రాలిన ప్రతి కన్నీటి చుక్క ఆమె 20 ఏళ్ల త్యాగానికి దక్కిన అసలైన గౌరవంగా నిలిచింది.